హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్ కి స్వాగతం. వాట్సాప్ లో చాలా మందికి కొత్తగా మెటా ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అని కూడా ఇప్పుడు చూద్దాం. బట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇలాంటి మీరు మంచి డీల్స్ ఆఫర్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో అయితే మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. మంచి డీల్స్ చాలా స్పీడ్గా ఎక్స్పైర్ అవుతాయి కాబట్టి అవన్నీ మీరు ఇక్కడ నుంచి తెలుసుకుని చాలా మంది సేవ్ లేదా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక ఐకాన్ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది, దానిపై ఇలాంటి ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. బట్ మీరు ఓపెన్ చేసి మీకు కనిపించలేదని కంగారు పడద్దు. ఇది అందరికీ అయితే ప్రస్తుతానికి రోల్ కాలేదు, స్లోగా అందరికీ వస్తుంది. ఈవెన్ బీటా యూజర్స్ కి కూడా చాలా మందికి రాలేదు. స్టేబుల్ యూజర్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ మందికి రావడం జరిగింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వస్తుంది. బట్ ఈ రోజు చాలా ఎక్కువ మందికి అయితే మాత్రం ఈ ఫీచర్ రోల్ అవడం జరిగింది. ఒకసారి మీరు వాట్సాప్ అప్లికేషన్ అప్డేట్ చేసి చూడండి. ఇలాంటి ఐకాన్ వచ్చింది లేదు కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ వచ్చినట్టయితే మీరు బీటా యూజరా లేదా స్టేబుల్ యూజరా అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఎలాంటి మీకు ఐకాన్ వచ్చినట్టయితే మీరు అక్కడ ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తే మీకు మెటా ఏఐ అంటూ ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి అనమాట. మీరు ఈ మెటా యూ అయితే ఏం చేయగలరా అని మీరు స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే చాలా రకాల ఎగ్జాంపుల్స్ వస్తాయి. అవి ఎలా వర్క్ అవుతాయి లేకపోతే పర్టికులర్ ఐటమ్ కి సంబంధించి మెటా ఏఐ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో తెలుసుకోవాలంటే సింపుల్ గా మీరు అక్కడ ట్యాప్ చేయొచ్చు. లేదా మీరు మెసేజ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే ఫస్ట్ టైం మీకు ఈ విధంగా ఇలాంటి స్క్రీన్ వస్తుంది, ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అని. ఇలా రావడంతో పాటు మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, గెట్ ఆన్సర్స్ టు ఎనీ క్వశ్చన్స్ అని ఉంది. అంటే మీరు ఈ మెటా ఏఐని ఏవైనా కానీ క్వశ్చన్స్ అడగొచ్చు, దానికి సంబంధించిన ఆన్సర్స్ వస్తాయి. అలాగే మీకు ఏమైనా ఇమేజెస్ జనరేట్ కావాలంటే మీరు ఎక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో అది మీరు ఇక్కడ చెప్తే చాలు, అలాంటి ఇమేజ్ వచ్చేస్తుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం, మెటా మే యూజ్ యువర్ ఏఐ మెసేజెస్ టు ఇంప్రూవ్ ఏఐ క్వాలిటీ అని ఉంది. అంటే ఈ మెటాకు వచ్చేసరికి ఇది ఒక వాట్సాప్ సంబంధించిన బిజినెస్ అకౌంట్ లాంటిది కాబట్టి మెసేజెస్ అయితే మాత్రం వాళ్ళు చెక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పర్సనల్ మెసేజెస్, వాట్సాప్ లో పర్సనల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం వాట్సాప్ చెక్ చేయలేదు. సో ఈ పర్టికులర్ మెటా ఏఐలో మీరు ఏమైనా కానీ ఏ మెసేజ్ పంపిస్తున్నట్టయితే దాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం వాట్సాప్ యూజ్ చేస్తుందని మాత్రం చెప్తున్నారు. ఇక మీరు కంటిన్యూ దగ్గర ట్యాప్ చేస్తే ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అని వస్తుంది. సో స్ట్రైట్ అవే మీకు ఇక్కడ ఏదైనా కానీ క్వశ్చన్ అడగొచ్చు అని చెప్తున్నారు. మీరు ఏదైనా ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ట్యాప్ చేసి మీ మెసేజ్ డిక్టేట్ చేసి సెండ్ చేయొచ్చు. ఎలా అయినా కానీ మీరు ఇక్కడ నుంచి మెసేజ్ పంపిస్తే మీకు దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఫ్లయింగ్ డాగ్ అని నేను ఇక్కడ మెసేజ్ పంపించబోతున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో టైప్ చేయొచ్చు లేదా వాయిస్ తో కూడా డిక్టేట్ చేయొచ్చు. చేసి సెండ్ చేసినట్టయితే ఫ్యూ సెకండ్స్ లో ఇలాంటి ఒక ఫోటో నా వాట్సాప్ చాట్ లోకి వచ్చేసింది. అంటే మనం ఏం చెప్పినా గానీ ఆటోమేటిక్ గా అది జనరేట్ చేసి పంపిస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, మరికొన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మెసేజ్ చూసారు కదా, దానికి తగ్గ రిప్లై ఇది. అలాగే సెకండ్ మెసేజ్ లో నేను రైట్ ఏ లెటర్ టు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిగార్డింగ్ మై లాస్ట్ ఫోన్ ఎట్ గాజువాక అని పెట్టడం జరిగింది. సో మీరు ఏదైనా లెటర్ ఎవరికైనా రాయాలనుకున్నా గానీ మీరు ఈ విధంగా మెసేజ్ టైప్ చేసి పంపించినట్టయితే మీకు రెస్పాన్స్ రూపంలో ఒక ఫార్మేట్ వచ్చేస్తుంది. సో మీరు అంతా కూడా టైప్ చేయకుండా మీరు ఇదంతా చదివి ఈ లెటర్ ఫార్మేట్ మీకు ఓకే అనుకుంటే మీ నేమ్ ఇంకా మిగతా డీటెయిల్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసి స్ట్రైట్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు నేను ఇక్కడ వాట్ ఆర్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ తిరుమల అని ఒక మెసేజ్ పంపించాను. వెంటనే నాకు ఈ విధంగా ఒక రెస్పాన్స్ వచ్చింది. కొన్ని అయితే మాత్రం స్ట్రైట్ అవే వెబ్ నుంచి రిట్రీవ్ చేయడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రతిదానికి గూగుల్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయకుండా అంతా ఇక్కడ నుంచే చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏమన్నా టెక్నికల్ క్వశ్చన్స్ అడగొచ్చు. హౌ టు సెండ్ హై క్వాలిటీ ఇమేజెస్ ఇన్ వాట్సాప్ అని నేను అడిగినట్టయితే ఇమీడియట్ గా నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది. అలాగే మరొక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన రెస్పాన్స్ వచ్చింది. సో ఈ విధంగా మీరు ఏమైనా ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కి చూడండి, జనరేట్ ఇమేజ్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద పార్క్. నేను ఒక మెసేజ్ పంపించాను. పంపించిన తర్వాత దానికి రెస్పాన్స్ ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత దానికి తగ్గ ఇమేజ్ ఏదైనా కానీ ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఒక ఇమేజ్ వచ్చింది. నేను ఏమైతే అడిగానో జనరేట్ ఇమేజ్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద పార్క్ అనగానే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో ఇకపై ఇమేజెస్ కూడా మీరు ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది 1, 2 అని కాదు, ఈవెన్ క్రికెట్ కి సంబంధించి ఇంకేమైనా కానీ మీకున్న క్వశ్చన్స్ ఏమైనా కానీ మీరు ఇక్కడ టైప్ చేసి పంపిస్తే రెస్పాన్స్ అనేది క్విక్ గా వచ్చేస్తుంది. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.